హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్ మ్యాజిక్ 10 ఎయిర్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. చాలా మందికి రెడ్ మ్యాజిక్ మొబైల్ గురించి అయితే తెలియదు. సో అదే మన ఛానల్కి ఉన్న ప్రత్యేకత అనమాట. ఎందుకంటే ఏ కంట్రీలో లాంచ్ అయినా మంచి మంచి మొబైల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అనమాట. సో మరి ఇలాంటి మొబైల్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది. ఓకేనా, ఇంకా మన ఛానల్లో కూడా మన ఇండియాలో లాంచ్ అయ్యే మొబైల్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా మిస్ కాకుండా కూడా మీరు ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.8 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2480x3116 పిక్సెల్స్ అయితే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. 960Hz టచ్ శాంపిలింగ్ రేట్ ఉంటుంది. 2160Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. 1600 నిట్స్ వచ్చేసి లోకల్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. R3 గేమింగ్ చిప్ని కూడా దీంట్లో యూజ్ చేయడం అని జరిగిందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. రెడ్ మ్యాజిక్ ఫోన్స్ అంటేనే గేమింగ్ టార్గెట్ ఫోన్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 6000 mAh ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అది కూడా అండర్ స్క్రీన్ కెమెరా అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15తో వస్తుంది. రెడ్ మ్యాజిక్ OS 10 మీద వస్తుంది అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంటుంది. 6100 mm2 వ్యాపర్ కూలింగ్ లిక్విడ్ మెటల్ 2.0తో కూడా ఇది రావడం జరుగుతుంది. Wi-Fi 7, Bluetooth 5.4కి, అలాగే NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, USB Type-Cతో వస్తుంది. Gen 3.2 స్టోరేజ్ కూడా ఇది సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. 7.85 mm థిక్నెస్ ఉంటుంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇక ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 40,700 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 48,900 రూపాయలు పెట్టారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఓన్లీ అంట, మరి దీంట్లో స్పెషాలిటీ ఏముందో నాకైతే ఏం తెలియదు. కానీ ఇక్కడ కూడా 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 51,200 రూపాయలు అయితే పెట్టారు. మరి ఆరెంజ్ కలర్లో స్పెషాలిటీ ఏముందో నాకైతే తెలియదు మరి. ఓకేనా, ఏ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఇంకా వేరే మొబైల్స్ కూడా లాంచ్ అవుతాయి. సో మన టైమింగ్ సరిపోదు, లేకపోతే మొబైల్ డేట్స్ కానీ ఫస్ట్ లుక్స్ కానీ అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.